ఫ్రెండ్స్, మీలో ఎంతమంది నిన్న హైదరాబాద్ లో ఈ పెట్రోల్ ఇష్యూ ఫేస్ చేశారో తెలీదు, కానీ నిన్న నైట్ అక్కడ పెట్రోల్ బంక్స్ లో ఉన్న సిచ్యువేషన్ చూస్తే మన కంట్రీ అంతా మోదీ గారి స్పీచ్ విన్న తర్వాత ఎలాంటి మోడ్ లోకి వెళ్ళిపోయారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. అండ్ నేను స్ట్రైట్ గా విషయం చెప్తున్నా, నాకు ఇరాన్ వార్ సిచ్యువేషన్ మీద మోదీ గారి స్పీచ్ విన్న తర్వాత ఆయన మనం అంతా కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కి ప్రిపేర్ అవ్వాలి అని అన్న తర్వాత ఆయన ఏమైనా తొందరపడి స్టేట్మెంట్స్ చేశారా, రాంగ్ స్టెప్ వేశారా అని ఒకవైపు, ఇంకోవైపు నిజంగానే ఏదైనా డేంజర్ ని మనం ఇప్పటిదాకా అంచనా వెయ్యని డేంజర్ ని మోదీ గారు ఆ స్టేట్మెంట్ చేయడం ద్వారా మనందరికీ ఆయన ఏమైనా హింట్ ఇస్తున్నారా అని ఇంకోవైపు నాకు క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. మీరు కూడా ఒకసారి గమనించండి, నిన్నటి దాకా మన కంట్రీలో ఎక్కడైనా పెట్రోల్ షార్టేజ్ ఉందా? లేదు. ఒక్క పైసా అన్న పెట్రోల్ రేటు పెరిగిందా? పెరగలేదు. పెట్రోల్ అవైలబిలిటీ మీద నిన్నటి దాకా మన కంట్రీలో ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. కానీ ఎప్పుడైతే మోదీ గారి స్పీచ్ లో ఆ ఒక్క లైన్ అన్నారో, పెట్రోల్ బంక్స్ దగ్గర క్యూజ్, పానిక్ బయింగ్ మొదలైపోయింది. హైదరాబాద్ లో అయితే ఇష్యూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఒక పక్కన పోలీసులు, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ 60 డేస్ కి సరిపడా స్టాక్ ఉంది మన దగ్గర, టెన్షన్ అవసరం లేదు అని మొత్తుకుంటున్నా పబ్లిక్ లో అది ఎంతమంది వినే పొజిషన్ లో ఉన్నారు? సో ఈ సిచ్యువేషన్ కారణం మోదీ గారి స్పీచా, లేదా మనమే ఓవర్ రియాక్ట్ అయ్యామా, లేదా ఇంకా పెద్ద డేంజరస్ క్వశ్చన్, ఒక లేని ప్రాబ్లం ని క్రియేట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేసిన హీరో లాగా మోదీ గారు ఆయన పోర్ట్రే చేసుకోవడానికి ఈ నరేటివ్ ని బిల్డ్ చేశారా? నేను ఇంత స్కెప్టికల్ వ్యూ క్యారీ చేయడానికి, ఇంత డౌట్ పడడానికి రీజన్, మోదీ గారు ఆయన స్పీచ్ లో బోలెడని సెక్టర్స్ గురించి మాట్లాడారు. పెట్రోల్, ఎల్పిజి, డీజిల్, ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ అండ్ ఫర్టిలైజర్స్, వీటన్నిటి గురించి మాట్లాడారు. కానీ ఎక్కడ వాటికి సంబంధించిన క్లియర్ డేటా లేదు. ఇప్పుడు మన చేతిలో ఎంత స్టాక్ ఉంది, ఎంత రిజర్వ్స్ ఉన్నాయి, ఇవి ఎన్ని నెలలు వస్తాయి అనే డేటాతో మాట్లాడకుండా వేగ్గా స్టేట్మెంట్స్ చేస్తా బూమ్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఒక్క స్టేట్మెంట్ చేశారు. ఆ ఒక్క లైన్ దేశం మొత్తాన్ని పానిక్ మోడ్ లోకి పంపించేసింది. అంతేకాదు, ఆయన ఈ స్టేట్మెంట్ చేసిన టైమింగ్ ని కూడా మీరు గమనించండి. ఎగ్జాక్ట్లీ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మేము వార్ ని డీఎస్కలేట్ చేయడానికి, వార్ ని ఎండ్ చేయడం కోసం ఒక 5 days పీస్ టాక్స్ కండక్ట్ చేయబోతున్నాము, అందుకని 5 days మేము ఎయిర్ స్ట్రైక్స్ ఏమీ చేయకుండా వార్ ని మా సైడ్ నుంచి పాజ్ చేస్తున్నాము అని సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ స్టేట్మెంట్ చేసిన తర్వాత మోదీ గారు పార్లమెంట్ లో ఆయన స్పీచ్ లో కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కి మనం ప్రిపేర్ అవ్వాలి అనేది మాట్లాడారు. దిస్ లుక్స్ కౌంటర్ ఇంట్యూటివ్ అండ్ సస్పిషియస్, రైట్? ఒక పక్కన యుఎస్ పీస్ టాక్స్ కోసం మేము 5 రోజులు ఈ యుద్ధాన్ని ఆపుతున్నాం, ఎయిర్ స్ట్రైక్స్ ని ఆపుతున్నాం అని ఒకవైపు చెప్తే, మనం కూడా కొద్దిగా రిలాక్స్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అట్లీస్ట్ ఫర్ దోస్ 5 days. అలాంటిది మోదీ గారు ఎగ్జాక్ట్లీ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన అనౌన్స్మెంట్ తర్వాత ఈ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఇది చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి నిజం అవ్వాలి. ఒకటి, మోదీ గారు అన్నెసరీగా రాంగ్ స్టెప్ వేసి జనాల్లో ఈ ఫియర్ ని క్రియేట్ చేశారు అనేది నిజమా, లేదా మనకి కనపడని ఇంకా పెద్ద క్రైసిస్ రాబోతుంది అండ్ దానికి తగ్గట్టు మోదీ గారు ఈ వార్నింగ్ ఇచ్చారా? అదే గనుక నిజమైతే ప్రెసిడెంట్ ట్రంప్ ఈ 5 days పీస్ టాక్ కోసం మేము పాజ్ చేస్తున్నాం అని చెప్పి వార్ ని పోస్ట్ పోన్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇది తెలుసుకుందామని నేను ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడైతే ఈ 5 days పీస్ టాక్స్ అని అనౌన్స్మెంట్ చేశారో అది చెప్పిన కొద్ది గంటల ముందు నుండి ఈ రోజు మార్నింగ్ దాకా అసలు ఏమేమి జరిగాయి, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అని డీటెయిల్ గా చూస్తే ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్ కనిపించింది. ఈ ఎంటైర్ ఇరాన్ వార్ సిచ్యువేషన్ అనేది డీ ఎస్కలేట్ అవడం కాదు, నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అవుతుంది అనే ప్యాటర్న్ కనిపిస్తుంది. అదే గనుక నిజమైతే అన్ఫార్చునేట్లీ మనం ఈ పెట్రోల్ బంక్స్ దగ్గర నిలబడే పెట్రోల్ క్యూస్ గురించి కాదు, ఇంకా పెద్ద క్రైసిస్ గురించి ఆలోచించాలి. సో ఈ ఎపిసోడ్ లో మనం మోదీ గారు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కి మనం ప్రిపేర్ అవ్వాలి అని చేసిన స్టేట్మెంట్ అది రాంగ్ స్టెప్పా, లేదా ఆ వార్నింగ్ వెనక యాక్చువల్ రీజన్ ఏంటి అని మీతో డిస్కస్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. మార్చ్ 23 అంటే ఈ రోజు నుండి కరెక్ట్ గా 3 రోజుల ముందు ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ మీద సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. ఆయన అలాంటి డెసిషన్ తీసుకోవడానికి కూడా కారణం, ఇరాన్ లో వన్ ఆఫ్ ద టాప్ ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఆయన రీచ్ అవుట్ అయ్యి ఈ పీస్ టాక్స్ కండక్ట్ చేద్దాం అని చెప్పారంట, అందుకని డెసిషన్ తీసుకున్నానని చెప్పేసి అనౌన్స్ చేశారు. దిస్ ఇస్ అ బిగ్ బ్రీదర్ ఇన్ దిస్ ఎంటైర్ వార్ ఎపిసోడ్. హమ్మయ్య, ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అనే ఇండికేషన్స్ మొదలయ్యాయి అని హమ్మయ్య అనుకున్నా. అంతేకాదు, ఆ అనౌన్స్మెంట్ కి ఫాలో అప్ గా యుఎస్ సైడ్ నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ కి ఒక 15-point ప్లాన్ ని ఇరాన్ కి పంపించారంట ఈ వార్ ని ఎండ్ చేయడం కోసం. బట్ ఇంత స్ట్రైట్ గా సింపుల్ గా అయిపోతే ఇంకేముంది? సో నేచురల్ గానే మనకు డౌట్ వస్తుంది, నిజంగానే ప్రెసిడెంట్ ట్రంప్ డిడ్ హీ రియలీ మీన్ ఇట్, ఆర్ దీని వెనక ఇంకేమైనా నడిపిస్తున్నారా అనే డౌట్ నేచురల్ గానే వస్తుంది. ఎంతమంది పాలిటిషియన్స్ ని చూడలేదు చెప్పండి మన చుట్టూతా, చెప్పేది ఒకటి ఉంటది, చూపించేది ఇంకోటి ఉంటది, చేసేది ఇంకేదో ఉంటది. సో నేచురల్ గానే డౌట్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టే ఇరాన్ దీన్ని కొట్టిపడేసింది. మేము అమెరికాతో గానీ ప్రెసిడెంట్ ట్రంప్ తో గానీ ఈ శాంతి చర్చల గురించి, పీస్ టాక్స్ గురించి మాట్లాడిందే లేదు అని
ఇరాన్ కొట్టిపడేసింది. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి తీసుకున్న గోతులో వాళ్ళిద్దరే ఇప్పుడు పడ్డారు కాబట్టి ప్రెసిడెంట్ ట్రంప్ ఎస్కేప్ కోసం వేస్తున్న స్టంట్స్ ఇవి అని చెప్పేసి ఇరాన్ అనింది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎప్పుడైతే ట్రంప్ ఈ 5 days పీస్ టాక్స్ కోసం మేము యుద్ధాన్ని ఆపుతున్నాం అని యుఎస్ సైడ్ నుంచి ఆపారో అది చెప్పిన వెంటనే ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అటాక్ స్టార్ట్ చేసింది. మళ్ళీ దాన్ని రిటార్ట్ చేస్తా, దాన్ని కౌంటర్ చేస్తా ఇరాన్ ఇజ్రాయెల్ వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డీసాలినేషన్ ప్లాంట్స్ మీద అటాక్ స్టార్ట్ చేసింది. ఇదే అటాక్ లో అ వెరీ మేజర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ని మిసైల్స్ తో అటాక్ చేశారు ఇరాన్ వాళ్ళు. సో మీరు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. యుఎస్ ఏమో 5 days పీస్ టాక్స్ అని అనౌన్స్ చేసింది. మేము ఇరాన్ కి 15-point ప్లాన్ కూడా పంపిస్తున్నాం టు ఎండ్ దిస్ వార్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది. ఇరాన్ ఏమో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పేదంతా ఫేక్ న్యూస్, మా సైడ్ నుంచి ఎలాంటి పీస్ టాక్స్ జరగట్లేదు అని ఇరాన్ చెప్తుంది. ఇంకోవైపు ఏమో ప్రెసిడెంట్ ట్రంప్ ఆ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అటాక్ స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ కథలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే యుఎస్ ఫ్రంట్ ఏమో పీస్ టాక్స్ అని అనౌన్స్ చేసింది. బ్యాక్ ఎండ్ లో మోర్ దాన్ 1000 troops ఆఫ్ యుఎస్ ఆర్మీ, యుఎస్ సోల్జర్స్ ని ఇరాన్ వైపు మూవ్ చేస్తుంది టు లాంచ్ అ గ్రౌండ్ అటాక్. ఇప్పటిదాకా అంతా ఎయిర్ స్ట్రైక్స్ కదా. సో ఫర్ ద ఫస్ట్ టైం యుఎస్ వాళ్ళ సైడ్ నుంచి thousands ఆఫ్ ఆర్మీ సోల్జర్స్ ని గ్రౌండ్ మీదకి దింపడానికి రెడీ చేస్తుంది. అండ్ మనకు ఇంకో డౌట్ కూడా వస్తుంది, ఈ వార్ లో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఇద్దరు ఒకటే టీమ్ లో ఉన్నారు కదా. యుఎస్ ఏమో పీస్ టాక్స్ అనడం ఏంటి, ఇజ్రాయెల్ ఏమో నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అటాక్ ఇరాన్ మీద లాంచ్ చేయడం ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్ అనిపిస్తుందా లేదా? ఇక్కడే లెట్స్ గో బినీత్ ద సర్ఫేస్, ఒక లేయర్ లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో విల్ ట్రై టు అండర్స్టాండ్. తెర వెనక ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి అర్థం చేసుకుందాం. ఈ ఎంటైర్ వార్ లో ఇరాన్ స్టాండ్ అనేది వార్ స్టార్ట్ అయిన డే దగ్గర నుంచి ఇప్పటిదాకా అసలు చేంజే కాలేదు. పీస్ టాక్స్ కోసం గానీ, శాంతి చర్చలు అని చెప్పి గానీ, లేదా ఎలాంటి నెగోషియేషన్స్ కోసం అయినా గానీ అసలు ఇరాన్ సైడ్ నుంచి ఇంట్రెస్టే వాళ్ళు చూపించలేదు. ఇంట్రెస్ట్ కూడా కాదు, ఆ ఫ్లేవర్ కూడా వాళ్ళు చూపించలేదు. ఇంకా ఇరాన్ వాళ్ళు ఏమన్నారు తెలుసా, అసలు ఈ వార్ ఎప్పుడు ఆపాలి అనేది ఇరానే డిసైడ్ చేసుకుంటుంది. ఇరాన్ విల్ స్టాప్ దిస్ వార్ ఆన్ ఇట్స్ ఓన్ టర్మ్స్, నాట్ ఆన్ ఎనీబడి ఎల్సెస్ టర్మ్స్ అని చెప్పి ఇరాన్ అనౌన్స్ చేస్తుంది పబ్లిక్ గా. సో ఎలాంటి టర్మ్స్ లో వాళ్ళు ఈ వార్ ఎండ్ చేయాలనుకుంటున్నారని చెప్పి ఇరాన్ సైడ్ నుంచి ఒక 5 points కూడా వాళ్ళు మెన్షన్ చేశారు యాజ్ దర్ డిమాండ్స్. వాళ్ళ కంట్రీ అఫీషియల్స్ మీద, మిలిటరీ పర్సనల్ మీద చేసే టార్గెటెడ్ కిల్లింగ్స్, ఆ అసాసినేషన్స్ అన్ని ఇమీడియట్ గా ఆపేసేయాలి. యుఎస్ మళ్ళీ ఫ్యూచర్ లో ఎప్పటికీ ఇంక ఇరాన్ మీద వార్ చేయదు అని కాంక్రీట్ గ్యారంటీ ఇవ్వాలి. ఈ వార్ వల్ల ఇరాన్ కి జరిగిన ఫైనాన్షియల్ డ్యామేజెస్ కి యుఎస్ కాంపెన్సేట్ చేయాలి. ఇరాన్ లోనే కాదు, గల్ఫ్ లో ఉన్న మిగతా డిఫరెంట్ రీజన్స్ అన్నిట్లో కూడా యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ డిఫరెంట్ గ్రూప్స్ తో చేయిస్తున్న వార్స్ అన్నిటిని ఆపించేయాలి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మీద కంప్లీట్ కంట్రోల్ ఇరాన్ కి మాత్రమే ఉండేలాగా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ జరగాలి. ఇవన్నీ మా సైడ్ నుంచి ఉన్న డిమాండ్స్ అని ఇరాన్ పబ్లిక్ గా అనౌన్స్ చేసింది. అంతేకాదు యుఎస్ వాళ్ళకి ఏం చెప్తుందో తెలుసా, అసలు మీతో మేము డిస్కషన్ స్టార్ట్ చేయాలంటే మీరు అసలు గల్ఫ్ లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. మీరు ముందు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ డిస్కషన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటాం, ముందు బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడండి అని చెప్పి ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది. సో ద పాయింట్ ఇస్, ఈ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ 1 month లో ఈ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇరాన్ స్టాండ్ ఏమీ మారలా. ఇంకా వాళ్ళ ఆర్మీ హెడ్ అయితే తెగేసి చెప్తున్నారు, మీరు మా దగ్గరికి రండి, కమ్ క్లోజర్ టు అస్, మేము ఎన్నో సంవత్సరాల నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నాము, ఇంకా దగ్గరికి రండి, కమ్ క్లోజర్ టు అస్ అని ఇరాన్ ఆర్మీ హెడ్ పబ్లిక్ గా ట్వీట్ చేశారు. మరి ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు ఇన్ని డాన్స్ వేస్తున్నారు? అల్టిమేట్ గా యుఎస్ ఏం చేయాలనుకుంటుంది? ఎందుకని ఇరాన్ పబ్లిక్ గా ఇలా మాట్లాడుతున్నా కూడా మనందరికి యుఎస్ ఇన్ని స్టోరీస్ చెప్తుంది? దీని వెనుకున్న కారణాలు ఏంటి అని గ్లోబల్ గా జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కొన్ని రీజన్స్ చెప్తున్నారు. ఎందుకని ప్రెసిడెంట్ ట్రంప్ ఇన్ని డాన్స్ లేస్తున్నారు అన్నదానికి ఒక రీజన్ స్టాక్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేయడం కోసం. అది ఎలాగంటే, ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడైతే మేము 5 days పీస్ టాక్స్ కండక్ట్ చేయడానికి ఈ యుద్ధాన్ని ఆపుతున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారో స్టాక్ మార్కెట్ కి పెద్ద రిలీఫ్ వచ్చింది. అది ఎంత పెద్ద రిలీఫ్ అంటే, ప్రెసిడెంట్ ట్రంప్ ఈ అనౌన్స్మెంట్ చేసిన 6 minutes లో S&P అమెరికన్ స్టాక్ మార్కెట్ 240 points పెరిగింది. అంటే $2 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. $2 trillion అంటే ఎంత అంటే మన ఇండియా జీడిపి ప్రస్తుతం రఫ్లీ అరౌండ్ $4.2 trillion. సో అమెరికా మార్కెట్ క్యాప్ 6 minutes లో $2 trillion పెరిగిందంటే ఇమాజిన్ ద ఇంపాక్ట్. ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్మెంట్ తర్వాత ఆయిల్ ప్రైసెస్ కూడా తగ్గాయి. మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ పెరిగి ఆయిల్ ప్రైసెస్ కూడా తగ్గాయి. కానీ ఈ న్యూస్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ నెక్స్ట్ 1 hour లో ఇరాన్ కౌంటర్ చేసిన దాన్ని, మేము ఎలాంటి పీస్ టాక్స్ ని ఇనిషియేట్ చేయలేదు, ప్రెసిడెంట్ ట్రంప్ చేసినంత ఫేక్ న్యూస్ అని చెప్పి ఇరాన్ కౌంటర్ చేసింది. ఎప్పుడైతే ఇరాన్ చేసిన ఈ అనౌన్స్మెంట్ బయటకు వచ్చిందో అదే S&P అమెరికన్ స్టాక్ మార్కెట్ 6% క్రాష్ అయింది. $1 trillion ఎగిరిపోయాయి మార్కెట్ లో నుంచి. ఇంతేకాదు, కొంతమంది స్టాక్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ అనౌన్స్మెంట్ చేసే 10 minutes ముందు $580 million ఆయిల్ మీద బెట్ చేశారు. అంటే ట్రంప్ ఇన్నర్ సర్కిల్ నుండి ఈ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోయింది. కరెక్ట్ గా అనౌన్స్మెంట్ చేసే 10 minutes ముందు. బయటికి లీక్ అయిందా, లీక్ చేశారా అనేది మనకు తెలియదు. బట్ 10 minutes ముందు ఈ $580 million ఆయిల్ మీద బెట్, ఆ ట్రేడ్ జరిగింది. సో ఇక్కడ ఒక రీజన్ మనకి ఏం కనిపిస్తుంది అంటే, ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడైతే ఇరాన్ వాళ్ళకి తెలియకుండానే ఇరాన్ వాళ్ళు ఈ పీస్ టాక్స్ కోసం అడిగారు, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అందుకని 5 days నేను ఆపుతున్నాను అని అనౌన్స్ చేయడానికి రీజన్ స్టాక్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేసి డబ్బులు చేసుకోవడం కోసం, టు బెనిఫిట్ హిస్ పీపుల్
ఇన్ ఫైనాన్స్ సర్కిల్స్. ఎలాగైతే కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి పాలిటిషియన్స్ వాళ్ళ చుట్టూతా ఉండే ఇన్నర్ సర్కిల్ కి హెల్ప్ అయ్యేలాగా చేస్తారో, అలాగే స్టాక్ మార్కెట్ కూడా రియాక్ట్ అయ్యే విషయం మీద ఒక ఆర్టిఫిషియల్ ఈవెంట్ ఒకటి క్రియేట్ చేసి అందులో నుండి లాభపడడం. ఏది ఇంతమంది చిన్నపిల్లలు, ఉమెన్ చనిపోతున్న ఈ వార్ సిచ్యువేషన్ లో కూడా ఇలాగ లాభపడడానికి అనేది కూడా ఒక రీజన్. ఇంకొక రీజన్ సైలెంట్ గా బ్యాక్గ్రౌండ్ వార్ ప్రిపరేషన్స్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం. అందుకని ఇప్పటిదాకా యుఎస్ ఎయిర్ స్ట్రైక్స్ ఒకటే చేస్తా వస్తుంది. ఇప్పుడు కువైట్ నుండి గ్రౌండ్ ట్రూప్స్ ని లాంచ్ చేసి గ్రౌండ్ మీద అటాక్ స్టార్ట్ చేయాలని చెప్పి థౌసండ్స్ ఆఫ్ అమెరికన్ సోల్జర్స్ ని గ్రౌండ్ మీద దింపడానికి ప్రిపరేషన్స్ రెడీ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ వై ఇరాన్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ అటాక్స్ ఆన్ కువైట్. సో ఓవరాల్ గా ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేసి చూడండి. అమెరికానేమో ఇరాన్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది పీస్ టాక్స్ కోసం, అందుకని మేము 5 days వార్ ని పోస్ట్ పోన్ చేస్తాం అని చెప్పేసి అమెరికా ఒక నరేటివ్ తీసుకొచ్చింది. ఇరాన్ ఏమో మాతో ఎలాంటి పీస్ టాక్స్ జరగట్లేదు, ఇదంతా ప్రెసిడెంట్ ట్రంప్ క్రియేట్ చేస్తున్న ఫేక్ న్యూస్, స్టాక్ మార్కెట్ ని, ఆయిల్ మార్కెట్స్ ని మ్యానిపులేట్ చేసుకుని డబ్బులు చేసుకోవడానికి ప్రెసిడెంట్ ట్రంప్ క్రియేట్ చేస్తున్న స్టంట్స్ ఇవి అని చెప్పి ఇరాన్ వాళ్ళ వర్షన్ రిలీజ్ చేశారు. యుఎస్ టీమ్ లో ఉన్న ఇజ్రాయెల్ ఏమో ఇంకో వైపు నుంచి ఇరాన్ మీదకి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అటాక్ స్టార్ట్ చేశారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఒకే టీమ్ లో ఇంకా లేరా? లేదా అమెరికా సైలెంట్ అయిపోవడం స్టార్ట్ చేసిందా? ఈ వార్ నుండి అమెరికా విత్డ్రా అయిపోదాము అనే ఇండికేషన్స్ ఏమైనా అమెరికా ఇస్తుందా? కాదు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరుగుతుంది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఒక కొత్త స్ట్రాటజీని డిప్లాయ్ చేశారు ఇరాన్ మీద. ఆ స్ట్రాటజీ ఏంటో మీకు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను చూడండి. ఎప్పుడైనా నెగోషియేషన్స్ లో చూడండి, ఒక 2 teams కూర్చొని ఉంటే ఒకే టీమ్ లో ఉండే ఇద్దరులో ఒకళ్ళు గుడ్ కాప్ రోల్ ప్లే చేస్తారు. అంటే చాలా సెన్సిటివ్ గా, సెన్సిబుల్ గా, కామ్ గా, పీస్ఫుల్ గా అవతల టీం కి మంచి చేయడం కోసమే ఇతను ఉన్నట్టుగా ఒక గుడ్ కాప్ రోల్ ప్లే చేస్తారు. అదే టీమ్ లో ఇంకొకళ్ళేమో చాలా రఫ్ గా, టఫ్ గా, హార్ష్ గా బిహేవ్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ గుడ్ కాప్ బ్యాడ్ కాప్ స్ట్రాటజీ. అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆర్ జాయింట్లీ ప్లేయింగ్ దిస్ గుడ్ కాప్ బ్యాడ్ కాప్ స్ట్రాటజీ. ఎందుకు చేస్తున్నారు ఇట్లాగా? ఏం వస్తుంది దీని వల్ల అంటే, ఇలాగ గుడ్ కాప్ బ్యాడ్ కాప్ స్ట్రాటజీ వల్ల అవతల టీం మీద బ్యాడ్ కాప్ ఏమో ప్రెషర్ క్రియేట్ చేస్తారు, ప్రెషర్ ని బిల్డ్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే ఆ టీం ప్రెషర్ కి బ్రేక్ అవడం స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఓపెన్ అప్ అవడానికి గుడ్ కాప్ ముందుకు వస్తారు. సో దిస్ ఓల్డ్ స్ట్రాటజీ ఈస్ ద న్యూ డిప్లాయ్మెంట్ ఆన్ ఇరాన్. అంతేకాని ఈ వార్ ని ఎక్కడైనా డిఎస్కలేట్ చేయాలి అని అమెరికా ఎక్కడా కూడా ఆ ఇంటెన్షన్ గానీ ఆ ఎవిడెన్స్ గానీ చూపించట్లా. అందుకనే ఇరాన్ వాళ్ళు కూడా దీన్ని నమ్మట్లేదు. ఇన్ఫాక్ట్ అమెరికా ఈ వార్ ని ఇంకా పెద్ద స్కేల్లోకి తీసుకెళ్లేలాగా అన్ని ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి అమెరికా సైడ్ నుంచి. లేదంటే థౌసండ్స్ ఆఫ్ ట్రూప్స్ ఆఫ్ అమెరికన్ సోల్జర్స్ ని ఇరాన్ వైపు ఎందుకు మూవ్ చేస్తున్నట్టు? అంత పబ్లిక్ గా వార్ ని ఎండ్ చేయాలనుకునే వాళ్ళు అంత పబ్లిక్ గా ఎందుకు మూవ్ చేస్తారు ఆర్మీని? బ్యాక్ ఎండ్ లో ఎవరికి తెలియకుండా మూవ్ చేసిన ఒక అర్థం ఉంది. సరే, సేఫ్ సైడ్ గా, బ్యాకప్ గా ఒకవేళ నెగోషియేషన్స్ ఫెయిల్ అయితే మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అటాక్ లాంచ్ చేయడానికి అనుకోవచ్చు. కానీ అలా చేయట్లేదు వాళ్ళు. సో ఈ ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ నుంచి మనం మోదీ గారు చెప్పిన దాన్ని ఎలా చూడాలి? నేను ఎలా చూస్తున్నానంటే, మోదీ గారు ఈస్ ఇండైరెక్ట్లీ కమ్యూనికేటింగ్ టు ఆల్ ఆఫ్ us దాట్ ఈ వార్ అసలు ఎక్కడ ఎండ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ అమెరికా పైకి వాళ్ళు పీస్ టాక్స్ అని చెప్తున్నారు కానీ వాళ్ళు స్ట్రాటజీ మార్చారు. అమెరికా గుడ్ కాప్ గా, ఇజ్రాయెల్ బ్యాడ్ కాప్ గా ఇద్దరు కలిసి ఈ వార్ సిచ్యువేషన్ ని ఇంకా ఎస్కలేట్ చేస్తున్నారు అని ఆయన ఇండైరెక్ట్ గా మనందరికీ కమ్యూనికేట్ చేశారు. ఇందుకనే ఇది హైలైట్ చేయడానికే ఆయన కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కి మనం అందరం ప్రిపేర్ అవ్వాలి అని అన్నారనేది నా రీడింగ్. మేబీ కోవిడ్ లో లాగా వైరస్ వల్ల లాక్డౌన్ ఉండదు కానీ ద సీరియస్నెస్ అండ్ క్రిటికాలిటీ ఆఫ్ దిస్ వార్ సిచ్యువేషన్ ఇస్ యాజ్ హై యాజ్ కోవిడ్ అనేది ఆయన యాక్చువల్ మెసేజ్. సో మోదీ గారు ఆ స్టేట్మెంట్ అని రాంగ్ స్టెప్ వేశారా, మిస్టేక్ చేశారా, అన్నెసరీగా మన కంట్రీని పానిక్ మోడ్ లోకి పంపించారా అంటే ఐ డోంట్ థింక్ సో. ద సీరియస్నెస్ అండ్ క్రిటికాలిటీ ఈజ్ ఓన్లీ గ్రోయింగ్ బై ద డే. దీని అర్థం పెట్రోల్ అయిపోతుందని కాదు, మీరు వెళ్ళి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలో నిలబడాలని కాదు. మన గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ఎనఫ్ అనౌన్స్మెంట్స్ దట్ పెట్రోల్ స్టాక్ సరిపడా ఉంది మన దగ్గర. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో నిన్న వాళ్ళు క్లియర్ గా అనౌన్స్ చేశారు 60 days కి సరిపడా స్టాక్ ఉందని. అయినా కానీ మనం వెళ్ళి పెట్రోల్ బంకుల దగ్గర నిలబడ్డాం. డు నాట్ గోయింగ్ టు పానిక్ మోడ్ బట్ కీప్ అబ్జర్వింగ్ హౌ దిస్ వార్ ఈవెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ వన్ బై వన్. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన ఈ గుడ్ కాప్ బ్యాడ్ కాప్ స్ట్రాటజీ అనేది విల్ ఇట్ వర్క్? ఇరాన్ వాళ్ళు మరీ అంత పిచ్చోళ్ళ? అండ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మోదీ గారు చేసిన స్టేట్మెంట్, కోవిడ్ లాంటి సిచ్యువేషన్ మనం ప్రిపేర్ అవ్వాలి అనే స్టేట్మెంట్ జస్టిఫైడ్ అని మీరు అనుకుంటే కామెంట్స్ లో జస్టిఫైడ్ అని మెన్షన్ చేయండి. లేదు అనుకుంటే నాట్ జస్టిఫైడ్ అని మెన్షన్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.